అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఎస్‌పి భారతి, కూచిపూడి నాట్యగురు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ మెంబర్, కేంద్ర సంగీత నాటక అకాడమీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, న్యూఢిల్లీ. హరికృష్ణ నాగేశ్వరం, హరికృష్ణ కార్టూన్స్ పేరిట అద్భుతమైనటువంటి కార్టూన్స్‌ని మరి పుస్తక రూపంలో తీసుకురావడం నిజంగా అభినందనీయం. ముందుగా హరికృష్ణకి నా యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ప్రస్తుత రాజకీయాల్లో గాని, రాజకీయ నాయకుల్లో గాని, సమాజంలో గాని ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి, చెడు విషయాల నుంచి ఎంతో అందంగా, హాస్యాస్పదంగా, హాస్యాన్ని పుట్టించే విధంగా, వ్యంగ్యాలు పుట్టించే విధంగా కార్టూన్స్‌ని వేయడం అనేటటువంటిది నిజంగా చాలా బావుంది. కొన్నిటికి తెలుగు క్యాప్షన్స్, కొన్నిటికి ఇంగ్లీష్ క్యాప్షన్స్, మరి కొన్నిటికి అసలు క్యాప్షనే లేకపోయినప్పటికీ కూడా చాలా అర్థవంతంగా కార్టూన్స్ వేశాడు హరికృష్ణ. ఈ కార్టూన్‌లు ప్రజల్లో హాస్యాన్ని పుట్టించే విధంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ వ్యంగ్యాలు గూడా చూపించే విధంగా కూడా ఉండాలి. చాలా కష్టం కార్టూన్స్ రచించడం మాత్రం. ఇందులో సమాజంలో తల్లిదండ్రులు తమ కొడుకులు వివాహం చేసే సందర్భాల్లో కట్నాన్ని ఎలా పెంచేస్తున్నారు, ఎంత త్వరగా పెంచేస్తున్నారు అనే విషయాన్ని, బంగారం ధర ఎలా త్వరగా పెరిగిపోతోందో అని ఈ రెండిటిని కంపేర్ చేస్తూ వేసినటువంటి కార్టూన్ చాలా బావుంది. ఇంకా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది. ఈ రోజుల్లో ఎక్కడికి ఏ కార్యక్రమాలకి వెళ్లకుండా నెట్‌లోనే లేదా జూమ్ మీటింగులోను, నెట్ లైవ్‌లో ఆ మీటింగులకి నిజంగా పాల్గొవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అనేకమైనటువంటి పెళ్ళిళ్ళు కూడా ఆ నెట్‌లో చూపిస్తున్నప్పుడు అదే విధంగా వీళ్ళు పార్టిసిపేట్ చేశాం అనే విధంగా మరి లైవ్‌లోనే ఆ వివాహాలను కూడా దర్శించడం అనేటటువంటి మరి యొక్క టెక్నాలజీ యొక్క గొప్పతనాన్ని కూడా చాలా చక్కగా కార్టూన్‌లో అతను పెయింట్ చేయడం జరిగింది. ఇంకా ఫోను ఎంత ఆవశ్యకత మరి మనందరికీ తెలుసున్న విషయమే. ఒక బిచ్చగాడు ఒక తలుపు కొడతాడు మండు టెండలో. మంచినీళ్ళేమోనని ఆ యొక్క ఇంటి ఇల్లాలు మంచినీళ్ళు తీసుకొస్తే, "అమ్మా మంచినీళ్ళు కాదు, నా ఫోను రీచార్జ్ చెయ్యరా" అంటూ ఫోను రీచార్జ్ చెక్ కోసం అని చెప్పేసి అడగడం అనేటటువంటిది భలే హాస్యాన్ని పుట్టిస్తూ మరి ఫోను యొక్క అవసరాన్ని తెలియచేస్తూ చాలా చక్కగా పెయింట్ చేశాడు. చాలా బావుంది కార్టూన్. ఇంకా గ్యాసు ధర ఎలా పెరిగిపోయింది, ఎలా పెంచేస్తున్నారు గ్యాసు, పెట్రోలు. ఈ గ్యాసు ధరని ఎలా పెంచారో తెలియచేయడానికి ఒక బిచ్చగాడు ఆ గ్యాస్ బండిని ఎక్కడో కొండ మీద ఉన్న తన ఇంటికి ఎలాగ తోసుకుంటూ పైకి తీసుకెడుతున్నాడు అని చాలా అర్థవంతంగా కార్టూన్ గీయడం జరిగింది. నిజంగా శుభాశీస్సులు. మరి హరికృష్ణ నాగేశ్వరం ఇలా ఎన్నో కార్టూన్స్‌ని మరొక చిన్న కార్టూన్ అండోయ్. ఒక అమ్మాయి అందంగా తన ఇంటి ముందు రంగవల్లి ముగ్గు వేసుకుని, మరి ఎవరైనా ఆ ముగ్గు తొక్కేస్తారేమో, అది తొక్కకుండా ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలని చెప్పి ఒక కుక్కని కూర్చోబెడుతుందనమాట. ఆ కుక్క భయానికి ఎవరు రారు. ఆ అమ్మాయి ముగ్గుని ఎవరు తొక్కరు. భలే గొప్ప ఆలోచన గదా! ఇలాంటి కార్టూన్‌లు అనేకం ఉన్నాయి ఈ హరికృష్ణ కార్టూన్స్‌లో. మీరందరూ కూడా ఈ కార్టూన్స్‌ని చూసి, ఆ క్యాప్షన్స్ చదువుకుంటూ చక్కటి స్ఫూరకంగా ఉన్నటువంటి ఈ కార్టూన్స్‌ని చదివి అందరూ కూడా ఆనందించండి. హరికృష్ణని అభినందించండి, ఆశీర్వదించండి. హరికృష్ణ నీకు శుభాశీస్సులు. శుభం భూయాత్. ధన్యవాద.